చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. తరుగు పేరుతో కోతలు వేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వము ఈ గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉందనడం ఇది పచ్చి అబద్ధము. అంటే సబ్జెక్టు తెలవక ఏదో రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని విమర్శించాలే, వీళ్ళకి మంచి పేరు రావద్దని చెప్పడం తప్పితే ఇంకొకటి లేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, ఎంఎస్పి ప్రకటనకే కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది. మేము వాళ్ళు ప్రకటించిన మద్దతు ధరకి మేము కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని బియ్యాన్ని వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. ఎక్కడ మన రైతులని మోసం చేసినా కఠిన చర్యలు తప్పవు. ఇప్పుడైనా తర్వాతైనా మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వము, అన్ని విధాలుగా రైతులకు మేలు చేసే విధంగానే ముందుకు పోతుందని చెప్పి మరోమారు మనం చేస్తున్నాం.